These exercises from a birthday letter, Unit 8, English, 5th class. Activity 4. Let's revisit the following words from the lesson. Word silent letter pronounced as. ఇక్కడ టేబుల్లో మనకి వర్డ్ ఇచ్చారు, అందులో సైలెంట్ లెటర్ ఇచ్చారు, అది ఎలా ప్రొనౌన్స్ చేస్తామో ఇచ్చారు. సైలెంట్ లెటర్ అంటే మనం ఇప్పుడు KNOW నో అని చదువుతాం. నో అంటే ఇక్కడ కే అనేది మనం చదవట్లేదు, సో ద కే ఈజ్ సైలెంట్ లెటర్. నో. షుడ్లో ఎల్ చదవం మనం, షుడ్ అంటున్నాం, షుల్డ్ అంటలేదు, సో షుడ్, ఎల్ ఈజ్ సైలెంట్. టాకింగ్ అంటున్నాం, ఎల్ అనే సౌండ్ మనకి వినబడట్లేదు, సో టాకింగ్, సో ఎల్ ఈజ్ సైలెంట్ లెటర్. ఇలా కొన్ని వర్డ్స్లో సైలెంట్ లెటర్స్ అనేవి ఉంటాయి, వాటిని మనకి ఇలా ప్రొనౌన్స్ చేయాలి, ఏవేంటి సైలెంట్ లెటర్స్ మనకి ఇవ్వడం జరిగింది. సైలెంట్ లెటర్స్ ఆర్ ద లెటర్స్ ఇన్ వర్డ్స్ దట్ ఆర్ నాట్ ప్రొనౌన్స్డ్ బట్ make a huge difference to the meaning and sometimes the pronunciation of the whole word. సైలెంట్ లెటర్స్ అనేవి ప్రొనౌన్స్ చేయం, కానీ మీనింగ్లో కానీ ప్రొనౌన్సియేషన్లో కానీ చేంజ్ అనేది, డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట సైలెంట్ లెటర్స్ వల్ల. మోస్ట్ ఆఫ్ దీస్ సైలెంట్ లెటర్స్ వర్ ప్రొనౌన్స్డ్ ఫర్ సెంచురీస్ అండ్ దెన్ దే బికేమ్ సైలెంట్ బట్ ద స్పెల్లింగ్ వాజ్ ఆల్రెడీ ఫిక్స్డ్ విత్ దమ్. సైలెంట్ లెటర్స్ అనేవి స్పెల్లింగ్లో ఉంటాయి తప్ప మనం ప్రొనౌన్సియేషన్లో మాత్రం ఉండవు అని చెప్తున్నారు. సమ్ మోర్ సైలెంట్ లెటర్స్. వర్డ్ షుడ్ ఆల్రెడీ చెప్పుకున్నాం, సైలెంట్ షుడ్ అని చదువుతాం కాబట్టి ఎలా సైలెంట్. వెన్స్డే అని చదవాలి, వెన్స్డే. వెడ్నెస్డే అనకూడదు, వెన్స్డే, డి ఈజ్ సైలెంట్. కాఫ్, ఎల్ ఈజ్ సైలెంట్, కాఫ్. న్యూమోనియా చూడండి, ఇందులో ఏది సైలెంట్, పీ సైలెంట్, పీ చదవట్లేదు. న్యూమోనియా ఎంతో స్టార్ట్ చేస్తుంది చెప్పడానికి. క్యాజిల్, టీ చదవం, క్యాజిల్ అని చదవాలి. నైట్, కే చదవం, నైట్. కుడ్, ఎల్ సైలెంట్. మ్యాచ్, టీ సైలెంట్. టీ లేకపోయినా మనం మ్యాచ్ అనే చదువుతాం, కానీ టీ ఉండాలి ఇక్కడ, సో మ్యాచ్. బామ్ అని చదువుతాం అనమాట, అంటే బీ సైలెంట్, సెకండ్ బీ సైలెంట్. ఆఫ్టెన్ అనకూడదు, ఆఫెన్, సో టీ సైలెంట్. నీ, కే సైలెంట్. అవర్, ఓయూఆర్, అవర్ని కూడా అలాగే చదువుతాం, కానీ హెచ్ ఇక్కడ ఉంటుంది, సో హెచ్ ఈజ్ సైలెంట్. దీస్ ఆర్ సైలెంట్ లెటర్స్ అండ్ దీస్ ఆర్ ద ప్రొనౌన్సియేషన్. Now read the following words and identify the silent letters. Your teacher will support you with the help of the dictionary. Word silent letter. Autumn అంటే మనం n silent, autumn. So silent letter is n. Honest, దీని ఎలా చదవాలి, honest, so h is silent letter. Through అంటే GH. కూమ్ అంటాం, బి. నైఫ్, కే, నైఫ్ అని చదవాలి. సాఫ్టెన్ అనకూడదు, సాఫెన్, టీ. సైకాలజీ, పి. వుడ్, ఎల్. దీస్ ఆర్ సైలెంట్ లెటర్స్ ఇన్ దీస్ వర్డ్స్. Activity 5, Grammar. Let's revisit the following sentences from the lesson. I have always thought. Out of the discussion, sometimes a little bit of truth comes out. Never do anything in secret. ఇక్కడ underline words ఏంటి, always, sometimes, never. In the above sentences, the underline words show how often something happens. Such words are called adverbs of frequency. అంటే ఇక్కడ ఆల్వేస్, సమ్టైమ్స్, నెవర్ అంటే ఇక్కడ ఏదైనా సరే ఏం జరిగిందో దాని యొక్క ఎన్నిసార్లు, హౌ ఆఫెన్, ఎన్నిసార్లు ఎలా జరిగిందో అనేది చెప్తున్నాయి అనమాట. సో వీటిని యాడ్వర్బ్స్ అంటారు, అందులోనే యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని కూడా స్పెసిఫిక్గా అంటారనమాట.
అంటే ఐ హ్యావ్ ఆల్వేస్ థాట్, నేను ఐ హ్యావ్ థాట్ అనొచ్చు, కానీ ఐ హ్యావ్ ఆల్వేస్ థాట్ అంటే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను, అంటే ఫ్రీక్వెంట్గా. సమ్ టైమ్స్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ ట్రూత్ కమ్స్ అవుట్, సమ్ టైమ్స్ కొన్నిసార్లు. నెవర్ డూ ఎనీథింగ్ ఇన్ సీక్రెట్, డూ ఎనీథింగ్ ఇన్ సీక్రెట్కి బదులు నెవర్ డూ, ఎప్పుడూ చేయొద్దు అని. అంటే ఇది ఆఫెన్, తరచుగా చేసే వాటికి ఇలాంటివి వాడుతుంటాం అనమాట, అంటే ఇది ఎక్కువ సార్లు. Adverbs of frequency are often used to indicate routine or repeated activities. రిపీటెడ్ యాక్టివిటీస్కి ఉపయోగిస్తాం మనం వీటిని, నెవర్, ఆల్వేస్, సమ్టైమ్స్ అనేవి. సో దే ఆర్ ఆఫెన్ యూజ్డ్ విత్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో మనకి ఎప్పుడు కూడా ఇవి వెర్బ్ ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉంటుంది. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్డ్ adverbs of frequency. We go on a vacation at least once annually. ఇది ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటుంది. సో యాన్యువల్లీ ఈజ్ ద adverb ఆఫ్ ఫ్రీక్వెన్సీ. Complete the sentences using the adverbs of frequency provided in brackets in their correct position. One has been done for you. They go to the movies. Often అక్కడ వర్డ్ యూజ్ చేసి మనం ఈ ఆఫెన్ అనే యాడ్వర్బ్ని యూజ్ చేసి మనం రాయాలి. దే ఆఫెన్ గో టు ద మూవీస్. చంద్ర స్మైల్స్, చంద్ర నెవర్ స్మైల్స్. చంద్ర నెవర్ స్మైల్స్. Varun watches the local TV channels. Varun sometimes. Watches the local TV channels. Ramya listens to Hindi songs. Ramya rarely listens to Hindi songs. Sagar complains about her children. Sagar always complains. Vani feels terrible. Vani usually feels terrible. ఈ విధంగా మనం వీటిని యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, అంటే ఈ యాడ్వర్బ్స్ని ఇలాంటి ప్లేస్లో ఉపయోగించి రాస్తూ ఉండాలన్నమాట. దిస్ ఈజ్ యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. హియర్, నెవర్, సమ్టైమ్స్, రేర్లీ, ఆల్వేస్, యూజువల్లీ. ఇవి ఎక్కడ యూజ్ చేయాలో అక్కడ యూజ్ చేసి సెంటెన్స్ని రిలేట్ చేయడం జరిగింది. కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్. లెట్స్ రీవిజిట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ ద లెసన్. వాట్ ప్రెజెంట్ కెన్ ఐ సెండ్ యూ ఫ్రమ్ నైని. ప్రెజెంట్. హౌ కెన్ ఐ లెటర్ కంటైన్ ఇట్. ఏ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఏ పంక్చుయేషన్ మార్క్. కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్ అంటే మనకి క్వశ్చన్ మార్క్స్, కామాస్ అవన్నీ ఉంటాయి అన్నమాట, ఫుల్ స్టాప్స్, ఆర్ ఏ ఎక్స్క్లమేటరీ మార్క్స్ అవి ఉంటాయి. ఆర్ ఏ సింబల్ దట్ షోస్ దట్ ఏ క్వశ్చన్ హ్యాజ్ ఎండెడ్. క్వశ్చన్ మార్క్ అనేది క్వశ్చన్ అని ఎండెడ్ క్వశ్చన్ అనేది దాన్ని తెలియజేస్తుంది. ఎండెడ్ ఆఫ్ ది సెంటెన్స్ అనమాట, ఎండింగ్ ఆఫ్ ది సెంటెన్స్. క్వశ్చన్ మార్క్స్ కెన్ ఆల్సో బీ known a interrogation points as they end sentence. క్వశ్చన్ మార్క్స్ అనేవి ఇంటరాగేషన్ పాయింట్స్ కూడా తెలియజేస్తాయి. వేర్ an answer or response is expected. మనం ఏదైనా క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే అప్పుడు రెస్పాన్స్ కానీ ఈ క్వశ్చన్ మార్క్స్ అనేవి యూజ్ చేస్తుంటాం క్వశ్చన్ ద్వారా. ఈ క్వశ్చన్ ఆఫెన్ స్టార్ట్స్ విత్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్: హూ, వాట్, వెన్, వేర్, వై ఆర్ హౌ. ఈ వర్డ్స్ వస్తే మనకి క్వశ్చన్ మార్క్ కింద మనం కన్సిడర్ చేస్తాం క్వశ్చన్ కింద. బట్ క్వశ్చన్ మార్క్స్ కెన్ బి యూజ్డ్ విత్ సెంటెన్సెస్ దట్ స్టార్ట్స్ విత్ అదర్ వర్డ్స్ ఆల్సో. ఇవే కాకుండా ఇంకా ఈ వర్డ్సే కాకుండా ఇంకా వేరే వర్డ్స్తో కూడా క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఫుల్ స్టాప్స్ అండ్ క్వశ్చన్ మార్క్స్. క్వశ్చన్ మార్క్స్ ఆర్ యూజ్డ్ టు మార్క్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఏ క్వశ్చన్. క్వశ్చన్ మార్క్ ఎప్పుడు యూజ్ చేస్తాం?
అండ్ క్వశ్చన్ యొక్క ఎండింగ్లో యూస్ చేస్తాం. ఫుల్ స్టాప్ మార్క్ ఎండ్ ద స్టేట్మెంట్, ఏదైనా స్టేట్మెంట్కి ఫుల్ స్టాప్ అనేది యూస్ చేస్తాం. Activity 6. In the following sentences, either a full stop or a question mark is missing and the correct punctuation mark and reread the sentences. Why is Charan crying? ఇక్కడ మనకి ఏం రాయొచ్చు, వై ఈజ్ ఇది క్వశ్చన్ అనమాట. సో క్వశ్చన్ మార్క్ అనేది మనం పెట్టాలి. దిస్ ఈజ్ కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్. ఆంటీ అండ్ అంకుల్ ఆర్ గోయింగ్ టు డిన్నర్, ఇది స్టేట్మెంట్. సో ఆంటీ and uncle are going out to dinner. Full stop. The end of the story was very sad, ఇది కూడా స్టేట్మెంట్. Full stop. Our new dog's name is Jenny, ఇది కూడా స్టేట్మెంట్. మనకి చివర సెంటెన్సెస్లో ఫుల్ స్టాప్ పెట్టలేదు, సో వీ హ్యావ్ టు యాడ్ దట్. హూ అని వచ్చింది కాబట్టి ఇట్ ఈజ్ ఎ క్వశ్చన్. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ క్రికెట్ player? So question mark. This is the convention of writing.